ఈ చర్మ క్యాన్సర్లు ముఖ్యంగా 2 రకాలు ఉంటుందండి. ఒకటి మెలనోమా అనేది మరియు రెండోది నాన్ మెలనోమాటస్ అని ఉంటుందన్నమాట. ఈ మెలనోమా అనేది కొంచెం డేంజరస్ రకము. ఇవి ఏంటంటే మన పుట్టు మచ్చలు సడన్గా సైజ్ పెరగడము, లేదంటే పుట్టు మచ్చ పుండులాగా ఏర్పడము, అదే కాకుండా ఎక్కువ పిగ్మెంటేషన్ అంటే ఎక్కువ బ్రైట్ కావడము, ఇట్లాంటివన్నీ ఉంటే మటుకు వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్కి సంప్రదించాలి. అట్లాగే ఈ నాన్ మెలనోమాటస్ అనేటివి ఏది ఉంటాయో ఈ ముఖ్యంగా 2 రకాలు ఉంటాయండి, బేసిల్ సెల్ అని మరియు స్క్వామల్ సెల్ కార్సినోమా అని. ఇవి ఎట్లా అవుతుందంటే చర్మం మీద మానని చిన్న పుండు, మామూలుగా ఏదైనా దెబ్బ వల్ల పుండు అయితే ఇమ్మీడియట్గా కొన్ని రోజుల్లో నయం అవుతుంది. కానీ క్యాన్సర్ వల్ల ఏర్పడిన పుండు అయితే మానకుండా అట్లాగే ఉండడం, చిన్నగా సైజ్ పెరుగుతూ పోతుంది. ఇదే కాకుండా ఈ బేసిల్ సెల్ కార్సినోమా అనేది ఒక నాడ్యూల్ అంటారు, అంటే చిన్న వాపు లాగా ఉంటుంది అనమాట, డార్క్ కలర్గా. అది సడన్గా మామూలుగా కొందరికి చాలా కాలం పాటు అట్లాగే ఉంటుంది. ఈ క్యాన్సర్గా మారినప్పుడు ఏంటంటే అది సైజ్ పెరగడము, ప్లస్ ఈ బేసిల్ సెల్ ఏంటంటే లోపల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ మెలనోమా అనేది ప్లస్ నాన్ మెలనోమా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మెలనోమా క్యాన్సర్, చర్మ క్యాన్సర్లు వేరే భాగాల్లో స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ నాన్ మెలనోమా ఏదైతే బేసిల్ సెల్ కానీ స్క్వామస్ కానీ ఈ ఏంటంటే వేరే చోట స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువైనా కూడా లోకల్గా లోపల ఎక్కువ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటుంది. మానని పుండు చర్మంలో ఎక్కడ ఉన్నా కూడా చాలా కాలం పాటు ఆ పుండు సైజ్ పెరుగుతున్నా, చిన్న వాపు గెడ్డ నాడ్యూల్ అంటారు, అది సైజ్ పెరుగుతున్నా కూడా మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. ఈ చర్మ క్యాన్సర్ అనేది టు బి ఫ్రాంక్ ఎవరైనా ఈ చర్మ క్యాన్సర్ బారిన పడేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. కాకపోతే ఈ సన్ ఎక్స్పోజర్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇవే కాకుండా ఎవరి ఇమ్యూనిటీ అయితే తక్కువ ఉంటుందో, ఎందుకంటే ఈ ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏ మ్యూటేషన్స్ ఉన్నా కూడా వాళ్ళ ఇమ్యూన్ మెకానిజం అనేది దాన్ని క్యాన్సర్ లాగా కన్వర్ట్ కాకుండా కాపాడుతుంది. కానీ ఎవరి ఇమ్యూనిటీ అయితే తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పెద్ద వయసు వాళ్ళు వీళ్ళే కాకుండా ఎవరు కొన్ని కారణాల చేత కొందరికి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే కొన్ని డ్రగ్స్ వాడతారనమాట ఇమ్యూనిటీ తగ్గించడానికి, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాటిల్లో. వాళ్ళలో ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి క్యాన్సర్ బారిన పడేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవే కాకుండా క్రానిక్ సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఈ ఛాన్సెస్ కంపేర్ టు నార్మల్ ఇండివిజువల్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే డాక్టర్కి అనుమానం వచ్చిందంటే, అంటే ఎక్కడైనా మానని పుండు కానీ వాపు కానీ ఉన్నట్టయితే, చర్మ క్యాన్సర్ కానీ అనుమానించినట్లయితే దాన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే బయాప్సీ అనే ప్రక్రియ చేస్తారు. బయాప్సీ అంటే ఏంటంటే ఆ వాపు కానీ పుండు నుంచి చిన్న పీస్ తీసి టెస్ట్కి పంపించడం జరుగుతుంది అనమాట. పెథాలజిస్ట్ దాన్ని మైక్రోస్కోప్లో చూసి అది క్యాన్సరా లేకపోతే మిగతా దానివల్ల ఆ పుండు ఏర్పడిందా అని వాళ్ళు నిర్ధారించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి అనుమానం ఉన్నట్లయితే పెథాలజిస్ట్ కొన్ని రకాల టెస్ట్లు దీనిపైన బయాప్సీ పైన చేయడం జరుగుతుంది. దాంట్లో క్యాన్సర్ ఉందా, ఒకవేళ క్యాన్సర్ అయితే ఏ రకం క్యాన్సర్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. ఒకవేళ కానీ క్యాన్సర్ కానీ కన్ఫర్మ్ అవుతే నెక్స్ట్ ఏంటంటే ఏ స్టేజ్ అంటే ఏ దశలో ఉంది అనే దానికి కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది అనమాట. ఈ మామూలుగా క్యాన్సర్లో 4 దశలు ఉంటాయి, 1, 2, 3, 4 అని. 1వ దశ అంటే చాలా తక్కువ ఉన్నట్టు, 4వ దశ అంటే వేరే చోట స్ప్రెడ్ అయినట్టు అనమాట. ఈ దశలో ఏ స్టేజ్ ఉండనేది ఎట్లా నిర్ధారించడం అంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ, లేదంటే ఇప్పుడు కామన్గా మనం పెట్ స్కాన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఈ పెట్ స్కాన్ అనేది సిటీ స్కాన్ లాగే బాడీ అంతా ఈ స్కాన్ చేసి ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడే ఉందా లేదంటే వేరే చోట్ల స్ప్రెడ్ అయిందా అనేది మనం నిర్ధారించడం జరుగుతుంది. మన మొత్తం ట్రీట్మెంట్ ఆ స్టేజ్ని బట్టి ఉంటుంది.